దొంగ స్వామీజీ నరుడా స్వామి స్వామి ఎక్కడున్నారు స్వామి? కళ్ళు మూసుకున్నా నీ ముందుకు వస్తా. కళ్ళు మూసుకుంటే ముందుకు వస్తారా? ఓకే. నరుడా స్వామి స్వామి నీ తపస్సుకు మెచ్చితిని స్వామి. మీరు వచ్చినందుకు నేను మెచ్చుతాను స్వామి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదేంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? నేను ఇంగ్లీష్ దేవుడు ఆయన. ఇంగ్లీష్ దేవుడా? స్వామి పేరు ఇంకా పేరు పెట్టలేదు ఆయన. ఆటో స్వామి. ఆటో స్వామి. ఎందుకే నీ కోరిక ఏంటి ఆయన? కోరిక ఇంకా కొత్త కోరిక కోరుకాను అవే పాప. స్వామి నేను ఫుల్ కోటీశ్వరుని అయిపోయి స్వామి. కోట్లు డబ్బులు కావాలి స్వామి నాకు. భక్త డబ్బు శాస్త్రం కాదు నాన్న, ప్రేమే శాస్త్రం. ఇలా లాస్ట్ స్వామి చెప్తే అందరిని ప్రేమించాను సంక్రాంతిపోయాను. ఇంకో కోరుకో. నేను ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఫుల్ హైట్ అయిపోయి ఫుల్ వైట్ అయిపోయి మిల్కీ బాయ్ మహేష్ బాబు గారు తేలిపోయి. ఏం స్వామి వెళ్ళిపోతున్నారు? దేవుడికి అట్లా చేయడం చాలా కష్టం రా. పిచ్చి కోరులు కోరుతున్నారు అందరూ. ఇంకో కోరుకో. పోనీ నేను మీలో దేవుడిని అయిపోయి స్వామి. దేవుడు వైపు ఏం చేస్తారా? అందరు కోరికలు తీరుస్తా స్వామి. నువ్వు దేవుడు వైపు అందరు కోరికలు కాదు, నీ కోరికలు తీర్చుకుంటారా? మీరు ఏమైనా తెచ్చట్లేదు, నా డబ్బులు ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను. సరే డబ్బులు ఇస్తాను, నువ్వు మాయమైపో. అదేంటి నేను అయిపోతే డబ్బులు ఇవ్వడం? సరే నువ్వు కళ్ళు మూసుకుని మాయమైపోతా. నేను కళ్ళు మూసుకుంటే మీరు మాయమైపోవాలి కదా. ఒరే నేను దేవుడు రా, నీ మాయమైపోవడం చూస్తే నీ కళ్ళు పోతాయి. సరే కళ్ళు మూసుకుంటా. మూసుకో. స్వామి కొంచెం ఎక్కువదండి. ఓకే స్వామి. స్వామి మీరు నాతో పాటు ఉండి నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, మీరు ఇచ్చిన కోట్ల డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాను మీరు దగ్గర నుంచి చూసి వెళ్ళాలి స్వామి. నువ్వు ఎంజాయ్ చేయరా? స్వామి ప్లీజ్ స్వామి అలా నాతో దేవుడు ఉన్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా స్వామి. పదా నీ దరిద్రం చూద్దాం. బాబాయ్ అదేంటి బాబాయ్ అన్నాడు పిన్ కొడుగా? టేక్ దిస్ సెలబ్రేట్ ఫెస్టివల్. ఏంట్రా 500 నోటేసావు? ఏంట్రా కళ్ళు తెరిచి చూస్తున్నావు? కనపడతాయి నాకు. కనపడతాయా? మరి ఇందాక కళ్ళు ఏమన్నావు? అరే ఫ్లోలో అన్నారా? మరి నేను మహేష్ బాబు అన్నావు. అది కూడా ఫ్లోలోనే అన్నా. అవును 500 తప్పేంటి, తీసుకో ఎంజాయ్ చేయి. బ్యాన్ చేసారు బే. బ్యాన్ చేసిర్రా? 1000 తీసుకో ఎంజాయ్. బ్యాన్ చేసారు బే హౌలే. 1500 బ్యాన్ చేసిర్రా? అవు నిజమా? ఎంత మోసం. ఎవరితో మాట్లాడుతున్నావురా? అంటే మీరు ఎవడో కనపడ్డు కదా స్వామి, నీకు తెలీదు నేను దేవుడితో మాట్లాడతాలే. స్వామి ఏంటి స్వామి 1500 బ్యాన్ చేశారు, నన్ను ఎంత మోసం చేశారు? నన్ను మోసం చేసి మీరు రా రాత్రి టీవీలో అనౌన్స్ చేశారు 2 బ్యాన్ చేశారని. అంతే గుళ్ళకి వచ్చి ప్రతి ఒక్కరు ఇవే ఇస్తారు. ఏం చేస్తున్నారా స్వామి? 500 మీద 5 చెరిపేసి ఒకటైతే 100 అయిపోయింది. 1000 రూపాయలు 1000 రూపాయలు సున్నా తీసేస్తే ఇది కూడా 100 అయిపోయి చెరిపోవచ్చు. సూపర్ రా, నువ్వు ఎప్పుడు టీమ్ లీడర్ అవుతావు, జీవితంలో కంటెస్టెంట్ అవ్వలేవు. ఇదిగో హ్యాపీగా 1000 రూపీస్ తీసుకెళ్ళి చాక్లెట్ కొనుక్కో. థ్యాంక్ యూ సో మచ్ అంకల్. ఇంట్లో తిను. కొనిచ్చండి. ఏం కొనేది ఏంటి? 1000 రూపాయలతో కొనిచ్చాను చాక్లెట్లు. అంటే చల్లదు కదా. మరి తెల్లని నాకే కట్టినావు కదా. ఒకటి పిల్లల్ని మోసం చేసేవాడికి 2 తను. ఏంటి స్వామి ఇది? ఎవరితో మాట్లాడుతున్నా అంకల్? ఎవరైనా అంకల్? దేవుడు దేవుడున్నారా? దేవుడేనా అంకల్? దేవుడితో నేను ఆడుకుంటాను. ఆడుకుంటా. అని పంపించి దేవుడు దేవుడు ఇక్కడ అమ్మో చైర్ చాలా వీక్ ఉంది, కూర్చోకూడదు. మనిషికి అత్యాశ ఉండకూడదు, అర్థమైందా? అత్యాశ అంటే ఏంటి స్వామి? అత్యాశ అంటే ఏంటా? అత్యాశ పక్కనట్టు గానీ ఎందుకు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నేను మంచి యాక్టర్ అవుదాం అనుకుంటున్నా స్వామి. మంచి యాక్టర్, ఆల్ ది బెస్ట్. తర్వాత ఏమవుతాం అనుకుంటున్నావు? తర్వాత రజనీకాంత్ గారి లాగో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లాగో సూపర్ స్టార్లు అయిపోవాలి. దీన్ని అత్యాశ అంటారు కదా. అబ్బా నమస్తే. ఏ డ్రామా కంపెనీ మళ్ళీ తమ్ముడు? ఏంటి నీకు మా దేవుడు కనపడుతున్నాడా? ప్రపంచంలో తాగుబోతుల దగ్గర అందరూ కనిపిస్తారు. ఓకే ఇంకా అమ్మాయిలందరూ సేఫ్. ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాడు. తిరిగాడంటే ఇంకా అమ్మాయిలు అది ఇంకా సంకలోంచి పౌరం తెస్తాడు, జోబు నుంచి గద్ద తెస్తాడు, ఇవన్నీ వద్దు. అవన్నీ ఆపేయాలి అంతే.
సరే అవన్నీ ఆపేయండి. ఏంటి చిలకల పట్టేవాడికి చిలకల అంటే అమ్మాయి ఎలా దొరికింది అనుకుంటున్నారా? మీరు చెప్పకుండానే చెప్పావు కరెక్ట్ గా. చిలకలూరుపేటలో దొరికింది. అన్నిట్లోకెళ్ళి ఫస్ట్ ఇది బాగుంది, చిలకలు పట్టేవాడికి మాత్రం అది హైలైట్ ఈ మూడిట్లో. ఆడపిల్లలు అసలు ఏమి వాళ్ళకి ఏమి లోటు రాకుండా చూసుకోవాలి. ఏమీ లోటు రాకుండా చూసుకుంటున్నా, ముఖ్యంగా నీ గురించి ఎంక్వైరీ చేయకుండా చూసుకుంటున్నా. ఏంట్రా లేట్ ఏంట్రా తాయిస్ వచ్చారు? వాటర్ తయారు చేసాం బోట్. ఏయ్, ఏంట్రా ఇది చండాలుడా, ఇదేం పోట్రా? చూపించు అందరికి. సన్ని గట్టిగా చెప్పా ఏంటి ఏంటి వీడికి ఇదే ఇంపార్టెంట్ కదా. సుధీర్ బెడ్స్ కి బదులు బెడ్స్ అనేసారు. ఓకే కదా అదే కదా ఎక్కువ మాకు మాకు తెలుసులేండి, మాకు తెలియదు ఆ మాట. నాలుక ఎక్కడుంది నీకు? నాలుక యాక్చువల్ గా అందరికి నాలుగు ఇలా వస్తుంది, నాకు 6 నాలుగు పైన 6 నాలుగు కింద 2 అతుక్కుంటా ఉంటా. సార్ మూతికేదో రింగ్ పెట్టాడంటే నల్లగా. ఆడితో వస్తే ఎంట్రీకి పంచలేస్తుందని చెప్పి ఇడితో పెట్టుకున్నాను సార్ ఎంట్రీ. నేను ఇక్కడ కూడా మీరు నాకు ఓకే స్టార్ట్ చేయండి సార్. ఈ రోజు మనం పెళ్లి వీడియో షూట్ చేస్తుంటే ఫోటోలు ఇక్కడే సార్. ఎరగ తీసేద్దాం సార్. ఏంటి ఎక్కడ తీసేది? ఆల్రెడీ ఒకడు అదే చేస్తున్నాడు. సంతాప సభ ఏమైంది చూపించండి. అగోండి సార్, అప్పలరాజు గారిది. బర్డ్ ఎన్నింటికి చెప్పాం, ఎన్నింటికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, మాట్లాడటం ఏంటి? ఆ పెళ్లి అంటే మామూలుగా ఉండకూడదు. సుధీర్ గారి పెళ్లి అంటే ఒక షూట్ చాలా బాగుందండి. సుధీర్ గారి మామూలు ఫేమస్ కాదు, కరోనా వైరస్ ఎంత ఫేమస్ సుధీర్ అంత ఫేమస్. థ్యాంక్ యూ అండి. వైరస్ అని ఎన్నాళ్ళుగానే ఒప్పుకున్నారు కదా. అంత ఫేమస్ అని అంటున్నా. ఏంటనుకుంటా, నా పెళ్లి అంటే మామూలు కాదు, ఒక హడావిడి, ఒక యుద్ధం. నా పెళ్లి ఒక సమరంలా జరగాలి. సమరంగా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఏంట్రా మీరు పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ గాడు ఒక బస్తీలో ఒక నిరుపేదం చేసుకుంటాడు, అది తెలియాలి మొత్తం అందరికి. అలాగా ఏదో చేసి దొరికిపోయి అంటారు, బాగా ఫోర్స్ చేసి ఉంటారు, అందుకని ఒప్పుకొని అంటారు. మిస్టర్ బర్డ్ ఏంటి ఏంటి సార్? 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు కదా సార్, తీయాలి కదా సార్. అరే డబ్బులు కాస్ట్ పడతాం ఓకే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది సార్. 6 అయితే నా రేట్ ఇక్కడ తెలుసు కదా నీకు. 6 దాటితే మీకు లైట్లు ఆఫ్ అయిపోతాయి, 6 దాటితే 6 లైట్లు ఆపేస్తాడు. అదే ఒకటి దొబ్బుతున్నావు. ఈ ప్రపంచం ఇది ఒక్కడే పెళ్లి చేసుకుని ఆగలేకపోతున్నాడు. ఫస్ట్ మా ఇద్దరిని తీయాలి, వెనకాతల పొదలు చెట్లు ఉండాలి, ఆ సెటప్ అలాంటి తోటి తీయండి. ఎవడైనా పెళ్లి ఫోటోలు బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ లో పెట్టుకుంటాడు, పొదలో తుప్పలో సందులో పెట్టుకోరు. ఆయన అయ్యే చూసి పెరిగాడు కదా, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి. ఆయనంటే కెమెరా అడ్డు పెడతాడు సార్. ఇది కెమెరా మొత్తం ఆల్ సైడ్స్ ఉంటాయి సార్, బ్యాక్ కొడితే ఫ్రంట్ కొడితే కింద కొడుతుంది. కాకపోతే ఇలా పెట్టాలి, కాకపోతే ఇలా పెట్టాలి. కెమెరా కూడా క్లాత్ కప్పాడు, ఏం కనపడతాం మేము? ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా? వాట్ ఆర్ డూయింగ్ బర్డ్? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆచారం ప్రకారం నా మీద వేసుకున్న తర్వాత కెమెరా మీద వేసుకోవాలన్నమాట. మరి మేము ఎక్కడ కనపడతాం అప్పుడు? నువ్వు కనపడిపోయినా ఓకే సార్. ఒక ఫోటో వాటి తీయండి. రెడీ అమ్మా, కమ్ క్లోజర్. ఓకే ఓకే సార్. కొంచెం కొంచెం ముందుకురా, ఇంకొంచెం. ఏం చేస్తారు? మీరు ఎప్పుడు చేయలేదేంటి? పై నుంచి టిల్టాప్ నుంచి టిల్డా. అసిస్టెంట్ చెప్తే అసిస్టెంట్ ఈ షార్ట్ పెట్టావా నువ్వు అసలు? ఈయన సార్ పైన చేస్తాడు సార్. ఇప్పుడు 10 లక్షలు అవుతాడు డెకరేషన్ కి. అయ్యి ఉంటుంది. మరి పైనుంచి కింద వరకు తీయాలి కదా సార్. సార్ అలా పైనుంచి కింద తిప్పడు అలాగా. రెడీ, కొంచెం బాగా బెండ్ చేయాలి బాగా. ఇట్రా
ఓకేనా? ఓకే. రెడీ 3, 2, 1 రెడీ. రెడీ. అమ్మ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? రెడీ 3, 2, 1 నడిస్తే మాత్రం సౌండ్ రాదేంటి? మిస్టర్ బర్డ్ మిస్టర్ బాయ్ ఈ ఎన్నో చెప్పు. అందుకే చదువుకోమన్నాను చిన్నప్పుడు. నన్ను అడగడం సిగ్గులేదా నీకు అసలు? సరే నువ్వు చెప్పు, నాకు చదువు లేదుగా ఎన్ని. నేను చదువుకోవాలా? నాకు అర్థమైపోయింది, నీకు కళ్ళు కనపడవు. ఏరా కొత్తగా చెప్పు. కళ్ళు కనిపించడం కాదు సార్, ఆడికి 6 రేజ్ సార్. చిన్న వీక్నెస్ సార్, మీ మీద బెటరే కదా సార్ అది. మరి ఇప్పుడు దాకా నా ఫోటోలు ఏం తీసావు? ఫోటోలు పడతాం తీసా, సౌండ్ వచ్చినందుకు పెట్టుకుని నాకు ఫ్రేమ్లు, మిగతా మా అసిస్టెంట్ చూసుకున్నారు. చేసుకోక చక్కగా పెళ్లి చేసుకుంటే పెద్ద జోక్ ఏంటి?